చిట్టి కథల శ్రోతలందరికీ శుభోదయం. మన ఛానల్ మొదలుపెట్టినప్పుడు చందమామ కథలు, బాలమిత్ర, బుజ్జాయి కథలే చదివేవారిమి. కానీ గత సంవత్సర కాలం నుండి ఫ్యామిలీ స్టోరీస్ ఎక్కువ చదువుతున్నాను. చాలామంది మన కుటుంబ సభ్యులు చందమామ కథలు కూడా చదవమని చాలాసార్లు అడుగుతున్నారు. కానీ నాకు వీలు కాకపోవడం వల్ల అన్ని రకాల కథలు చదవలేకపోయాను. కానీ అలా అడుగుతున్న అందరినీ నిరాశపరచడం ఇష్టం లేక మళ్ళీ వీలైనప్పుడల్లా చందమామ కథలు కూడా పెడతాను. మీ అందరూ మీ ఆదరాభిమానాల్ని మన ఛానల్ మీద ఇలాగే చూపిస్తారని ఆశిస్తూ మీ లక్ష్మి. నిజమైన సంతోషం. ఒక ఊళ్ళో ఒక గృహస్థుకు 3 కొడుకులు ఉండేవారు. తండ్రి ఖజానాలో రాతగాడుగా ఉండి ఏ కొరత లేకుండా కొడుకులను పోషిస్తూ వచ్చాడు. ఆయన పెద్దవాడైపోయి ఆరోగ్యం చెడిపోయినందున ఖజానా ఉద్యోగం మానుకుని ఇంటిలో విశ్రాంతి తీసుకోసాగాడు. తండ్రి బాగానే సంపాదించాడు గాని కొడుకులు తిని తిరగడం తప్ప ఏ ఉద్యోగంలోనూ ప్రవేశించలేదు. అది చూసి తండ్రి 3 కొడుకులను పిలిచి, ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని పోషించాను, ఇప్పుడు నేను మూలపడ్డాను, మీకు వయసు వచ్చింది, ఇక మీరే నన్ను పోషించాలి, మీకు తలా ఒక 100 రూపాయలు ఇస్తాను, వాటిని తీసుకుని మీరెటైనా వెళ్ళండి, ఏమైనా చెయ్యండి, 1 సంవత్సరానికి మీరు నాకు సంతోషం కలిగించే పనులు చేసి తిరిగి రండి అన్నాడు. ఐశ్వర్యం కన్నా మనిషిని సంతోషపెట్టేది మరేముంటుందనుకుని పెద్దవాడు నగరానికి వెళ్ళి ఒక గొప్ప ధనికుడి వద్ద పని కుదిరి విశ్రాంతి వేళల్లో బరువులు మొయ్యడం దగ్గర్నుంచి ఏ పని అయినా సంకోచించకుండా చేశాడు. సంవత్సరం పూర్తి అయ్యేసరికి అతడి వద్ద 10,000 పోగయ్యాయి. అతను దాంతో ఒక మంచి రత్నాన్ని కొని ఇంటికి తిరిగి వచ్చి దాన్ని తన తండ్రికి ఇచ్చాడు. అయ్యో నాయనా, ధనమే ప్రధానమని అడ్డమైన చాకిరీ చేసి అలా అయిపోయావు, నిన్ను చూస్తే నాకు దుఃఖం కలుగుతోందిరా అన్నాడు తండ్రి. రెండోవాడు ఒక సిద్ధ వైద్యుడి దగ్గర శిష్యుడిగా చేరి ఆయనకు ఎంతో శ్రద్ధాశక్తులతో శుశ్రూషలు చేసి మెప్పించి ముసలితనాన్ని, ముసలితనంలో కలిగే జాడ్యాలను పోగొట్టి ఒక గొప్ప ఔషధాన్ని సంపాదించి ఇంటికి తిరిగి వచ్చి ఆ ఔషధాన్ని ఎంతో సంతోషంగా తండ్రికి ఇచ్చాడు. నాకు ఈ ఔషధం ఎందుకు నాయనా, నేను సమస్త సుఖాలు అనుభవించాను, కృత్రిమంగా తెచ్చిపెట్టుకునే యవ్వనం నాకు సంతోషం కలిగించదు, ఇది చూసి నేను సంతోషిస్తానని నువ్వు అనుకున్నందుకు నాకు విచారమే కలుగుతోంది అన్నాడు తండ్రి. మూడోవాడు ఒక వృద్ధుడైన గురువు దగ్గరికి పోయి తండ్రి సంతోషించాలంటే కొడుకు ఏం చెయ్యాలి అని అడిగాడు. నీకు అభిమానం గల విద్య ఏమిటి అని గురువు ఎదురు అడిగాడు. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం అన్నాడు కుర్రవాడు. అయితే సంగీతం నేర్చుకో, అందులో ప్రవీణుడివి అయ్యావంటే నీ తండ్రి సంతోషిస్తాడు అన్నాడు గురువు. మూడోవాడు ఒక సంగీత విద్వాంసుడి దగ్గరికి పోయి తన దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేసి ఆయన వద్ద సంగీతం నేర్చుకుంటూ అహోరాత్రులు సాధన చేశాడు. 1 ఏడాదిలో వాడు గొప్ప సంగీత విద్వాంసుడై దేవాలయంలో పాడసాగాడు. అతని పాట విన్న రసికులు తన్మయులై రాజుగారికి అతని సంగతి చెప్పారు. రాజుగారు అతన్ని ఆహ్వానించి ఆస్థానంలో పాడించి మెచ్చుకుని అతన్ని ఆస్థాన విద్వాంసుడిగా నియమించాడు. తండ్రిని చూసి రావడానికి మూడోవాడు రాజుగారి అనుమతి పొంది రాజుగారిచ్చిన కానుకలన్నీ తీసుకుని ఇంటికి వచ్చాడు. తండ్రి ఆ కొడుకును చూసి సంతోషించి, ఇదే తండ్రికి నిజమైన సంతోషం, కొడుకు కీర్తిమంతుడు కావటంతో తండ్రి ధన్యుడవుతాడు అన్నాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.